గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఇప్పుడు ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళకమునుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. నేటి వాక్య ధ్యానాంశము దేవుని వైపు తిరగండి. టర్న్ టువర్డ్స్ గాడ్. నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయము 17-18 వచన భాగంలో నెహెమీయా భక్తుని ద్వారా యెరూషలేము యొక్క స్థితిగతులు చీకటి మయములో ఉన్నప్పుడు, శత్రువులు సైతము వారిపై దండెత్తి వచ్చినప్పుడు, అక్కడున్న ప్రజలందరూ కూడా వారు విశ్వాసమును కోల్పోయిన వారిగా ఉన్నప్పుడు, వారి యొక్క గవిని ఏదైతే మరి యెరూషలేము గోడలను లేని స్థలములో నెహెమీయా భక్తుడు ఏ విధముగా తను ఈ స్థితిలో నుండి దేవునిని చూడడానికి, దేవునిపై దృష్టించడానికి నేడు మనము ధ్యానించనై ఉంటున్నాం. 3 ఆధ్యాత్మికమైన సత్య భాగములను మనము చూద్దాం. మొట్టమొదటి సత్యము వర్క్, పని, అండ్ యాక్టివ్ ఫెయిత్ అనే మాటను చూస్తుంటున్నాం. నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయము 17వ వచన భాగంలో గోడ కట్టువారు ఒక్కొక్కరు ఒక్కొక్క చేతి పని చేసిన వారిగా ఉంటున్నారు. ప్రతి వారు పని చేయుటకు అక్కడికి వచ్చిన వారిగా ఉంటున్నారు. ప్రియులరా, హీబ్రూ భాషలో ఈ పనిని గురించిన ప్రత్యేకమైన పదము మెలఖా అనే పదము వాడబడటము చూస్తుంటున్నాం. దీని యొక్క అర్థము ఉద్దేశపూర్వకమైన పని లేదా పవిత్రమైన పనిగా ఈ పనిని గురించిన మాటలను నిర్వచనముగా జ్ఞాపకము చేస్తుంటున్నాం. ఈరోజు ఆ పనిని ఒక విశ్వాసముతో, యాక్టివ్ ఫెయిత్తో బాధ్యతపూర్వకముగా ఆ పని చేసే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాం. 2వ ప్రాముఖ్యమైన సత్యము మనం చూసినట్లయితే వాచ్ అనే మాటను చూస్తే విజిలెంట్ ఫెయిత్. ఒకటి యాక్టివ్ ఫెయిత్గా చూస్తుంటున్నాం. రెండవదిగా విజిలెంట్ ఫెయిత్, కాపల చూచే విశ్వాసమును జ్ఞాపకము చేస్తుంటున్నాను. నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనములో ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి గోడ కట్టుచు వచ్చెను అని అన్నమాట. ప్రియులరా, ఈ యెరూషలేమును గోడ కట్టు ఈ పనివారిలో ఒక చేతిలో వారు పని చేసేవారిగా ఉంటున్నారు, మరో చేతిలో ఆయుధాన్ని పట్టుకున్న వారిగా ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ ఒక ఆయుధము దేనిని సాదృశ్యముగా చూస్తున్నారు అంటే డిఫెన్సివ్, ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డిఫెన్సివ్, కాపాడుకుని వారిగా ఈ యొక్క ఆయుధాన్ని వాడుకున్న వారిగా ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని వెదుకుచున్నాడు అన్న మాటలో ఈ విధముగా మన విశ్వాస జీవితంలో ఈ ఒక విజిలెంట్ ఫెయిత్ అనేదిగా ఉండాలి. ఏ విధముగా అంటే ఆ ఆయుధాన్ని మనము కూడా అనుదినము ఆ వాక్యాన్ని చేత పట్టుకొని ప్రార్థనతోనూ విశ్వాసముతోనూ మన అనుదినమైన పనిని చేయువారిగా మనము ఉందాం. 3వ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే విట్నెస్, సాక్ష్యం, వోకల్ ఫెయిత్. మొట్టమొదటిగా యాక్టివ్ ఫెయిత్ అయి ఉంటున్నది, రెండోదిగా విజిలెంట్ ఫెయిత్ అనేదిగా ఉంటున్నది, మూడోదిగా చూసినట్లయితే వోకల్ ఫెయిత్గా జ్ఞాపకము చేస్తుంటున్నది. అదే నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలో బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను అనే మాటను అక్కడ చూస్తుంటున్నాం. హీబ్రూ భాషలో సోఫార్ అనే మాటను చూస్తుంటున్నాం. అది పొటేలు యొక్క కొమ్ముల ద్వారా ఈ యొక్క ట్రంపెట్ని చేస్తూ అందరికీ ప్రకటన అందిస్తూ అక్కడ సాక్ష్యాన్ని ప్రకటన అనౌన్స్మెంట్ చేసేవారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ యొక్క ప్రకటన దేనికి సాదృశ్యము అంటే వారిలో ఉన్న నమ్మకమును, వారిలో ఒక విశ్వాసమును సాక్ష్యముగా చెప్పేవారిగా ఉంటున్నారు. కాబట్టి యువర్ టెస్టిమనీ ఈజ్ యువర్ ట్రంపెట్ ఇన్ టుడేస్ జర్నీ ఆఫ్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితంలో మీ సాక్ష్యమే ఆ బాకా అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు అనుగ్రహించిన ఈ దివ్యమైన, ఉద్దేశపూర్వకమైన, పవిత్రమైన పనిలో మనము ముందుకు సాగడానికి కృప త్రియక దేవుడు
మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. పని చేయుటకు, ఆ పవిత్రమైన పనిని బాధ్యతగా మేము చేయుటకు ప్రభా, మాలో ఆ విశ్వాసమును, ఆ యాక్టివ్ ఫెయిత్ని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభా, శత్రువును, విరోధముని ఎదుర్కొనటానికి నీ వాక్యమున ఖడ్గమును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆ నిత్యము అది చేత పట్టుకొని నడుముకు కట్టుకొని ముందుకు సాగుతూ నీ యొక్క యెరూషలేము యొక్క గోడలను నిర్మించడానికి నీ శక్తిని, సామర్థ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దానికి సాదృశ్యముగా ప్రభా, అవును తండ్రి, పాడైపోయిన పునాదును తిరిగి నిర్మించే బాధ్యతను నీవు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మూడవదిగా ప్రభా, మరి సోఫర్ ఊదుతూ ఇదిగో నా సాక్ష్యాన్ని ప్రకటన చేసే భాగ్యము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినమంతట్లో నీవు నెహెమియా గోడలను ఏ విధముగా అయితే బలముగా, విశ్వాసముగా క్రీస్తు అనే బండపై నిర్మించబడి ఉన్నదో, అదే విధముగా మేము కూడా నీ విశ్వాసంలో, నీ వాక్య ప్రకారముగా దేవా నిర్మించుటకు నీ కృపను, సహాయం మాకు మెడకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.